హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. చాలా రోజుల నుంచి నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా, బట్ వేరే పేరు దగ్గర నుంచి వాడేదాన్ని. మళ్ళీ ప్రైవేట్గా ఉండేది. ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 months నుంచి నేను పబ్లిక్ చేసిన అనుకుంటా. అప్పుడప్పుడు నేను రీల్స్ కూడా పోస్ట్ చేసిన. దానికి సమ్ లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి. ఓకే, అందుకే ఏదో ఒకటి ఇష్టం చేద్దామని. కాబట్టి నేను మళ్ళీ పబ్లిక్ చేసినాను అనమాట. రియల్గా నా పేరు దగ్గర నుంచి నేను ఓపెన్ చేసి మళ్ళీ పబ్లిక్ చేసిన దాన్ని. నేను పుట్టింది అంతా తెలంగాణ. మా అమ్మ నాన్న వాళ్ళు ఉండేది తెలంగాణలోనే. అమ్మ నాన్న వాళ్ళది తెలంగాణ, బట్ ఎప్పుడో తాత కాలం నుంచి వచ్చి సెట్ అయింది కర్ణాటకలో. నేను పుట్టింది తెలంగాణ అయితే పెరిగింది చదివినంత కర్ణాటక. తర్వాత నాకు పెళ్ళయి పోయింది కూడా నేను తెలంగాణకే. మా హస్బెండ్ వాళ్ళ ఊరు కూడా తెలంగాణ. ప్రస్తుతానికి నేను అక్కడ లేను. 7-8 years నుంచి నేను కర్ణాటకలోనే ఉన్నాను. నాది రియల్ పేరు అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను పిలిచేది లక్ష్మి, హస్బెండ్ వాళ్ళ ఇంట్లో పిలిచేది శారద అని. నాకు 3 పిల్లలు. పెద్ద కూతురు వచ్చేసి డిగ్రీ చదువుకుంటుంది, రెండో కూతురు వచ్చేసి ఇంటర్ చదువుకుంటుంది, లాస్ట్ కూతురు 10th. మా ఆయన. మాదొక చిన్న ఫ్యామిలీ. ఇన్ని రోజులు నేను వీడియో తీయకుండా ఉండడానికి కారణము కొన్ని ఉన్నాయి. అంటే మా నాన్నకి ఏదో ఒక చిన్న భయం. ఎందుకంటే కూతుర్లు వీడియో తీయకూడదు, తర్వాత లైఫ్లో ఎఫెక్ట్ పడుతుంది, నువ్వు ఏమంటారు, నీవు అందరి ముందర కళ్ళ ముందరికి వస్తే అరే తన క్యారెక్టర్ బ్యాడ్, తను సరిగా లేదు అని అంటారు, వద్దు నీ తినికే పోవద్దు అని మా నాన్న నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పటి వరకు నేను రీల్స్ తీస్తున్న విషయం కూడా మా నాన్నకు తెలియదు గైస్. మళ్ళీ చెప్పలేను, ఎవరైనా రిలేటివ్స్ చెప్తే, బట్ ప్రస్తుతానికి అయితే తెలియదని అనుకుంటున్నా. మా నాన్నకు ఒక చిన్న భయం. నలుగురు 4 మాటలు మాట్లాడుకుంటారు, రేపటి నాడు నీ పిల్లల ఫ్యూచర్కి దెబ్బ పడుతుంది, నీకు ఆడపిల్లలు ఉన్నారు అని మా నాన్నకు ఒక భయం. అదే ఆలోచించి నేను కూడా వద్దులే వీడియోస్ అది ఇది అనుకుంటూ ఉన్నాను అన్నమాట. బట్ ఫైనలీ నా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ నాకు చెప్పింది ఒకటే, నీకేమనిపిస్తుంది ఇది ఇచ్చి, నీ మనసు ఎలా అనిపిస్తుంది వచ్చి, నీవేమనేది మాకు తెలుసు, ఎవరిది జడ్జిమెంట్ అవసరం లేదు అని. మా అమ్మని అడిగిన, అమ్మ కూడా నీ ఇష్టం అమ్మ తీ అని అన్నది. కాబట్టి నేను తీస్తున్నాను అన్నమాట వీడియోస్. నేను చాలా ట్రావెల్ చేసిన, బట్ ఎప్పుడు నేను వ్లాగ్ చేయలేదు, ఎప్పుడు నేను వీడియో చేయలేదు. ఎందుకంటే నాకు వీడియో ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ నీ రియల్ చెప్పాలంటే నాకు ఫొటోస్ ఎలా క్లిక్ చేస్తారో కూడా నాకు తెలియదు సరిగా. మా పిల్లలు తిడుతుంటారమ్మా ఇలా కాదమ్మా ఫోటో తీసేది ఇలా అని. ఈరోజు ప్రస్తుతం వీడియో కూడా నా కూతురే తీస్తుంది. అది కూడా నా కూతురు నాకు చెప్పింది, అమ్మ నువ్వు వీడియో బ్లాగ్ ఓపెన్ చేస్తే ఒకసారి నేను ఇంట్రొడక్షన్ ఇవ్వాలమ్మా అన్నందుకు నేను తీస్తున్నాను అన్నమాట. ఇంతే. లాస్ట్కి ఈరోజు నేను వినీ బ్లాగ్ తీయడానికి రీజన్ ఏమి అంటే మా ఆయన పిల్లలు వాళ్ళు సపోర్ట్ వల్లనే నేను తీస్తున్నాను అన్నమాట. వాళ్ళు నీ ఇష్టం తీయని. బట్ నాకు ఒక డౌట్, మనము బ్లాగ్ తీయడం వల్ల, మనం సోషల్ మీడియాలో ఉండడం వల్ల పిల్లల ఫ్యూచర్కి దెబ్బ పడుతుంది అంటారా? నాకు ఇది ఒక డౌట్ ఉందన్నమాట. ఎదిగిన పిల్లలు నలుగురు 4 మాట్లాడతారు, నలుగురు తప్పుగా మాట్లాడుకుంటారు, వద్దు అనేది మా నాన్నది ఒక నమ్మకం అన్నమాట. నేను అడిగేది ఏమి అంటే, ఎవరు సోషల్ మీడియాలో ఉండరు, ఎంతోమంది రీల్స్ చూస్తారు, కాకపోతే చేయకపోవచ్చు, ఎంతోమంది చేస్తుండొచ్చు, మనకి తెలియకపోవచ్చు కదా. మనము నలుగురు మన దగ్గర లేనప్పుడు ఏ నలుగురు వస్తారు, ఏ నలుగురు మనకు పెడతారు కదా అన్నప్పుడు మనం ఎందుకు ఆ నలుగురు గురించి ఆలోచించాలి? అఫ్కోర్స్ ఆలోచించాలి, లేదు అని నేను అనను. మంచిదానికి ఆలోచించాలి, చెడ్డదాని గురించి కాదు. నేనైతే నా ఇల్లు, నా పిల్లలు, మా ఆయన, నా కుక్క పిల్లలు, ఇది నా ప్రపంచం. నేను ఒక బ్యూటీషియన్గా వర్క్ చేస్తున్నా ఇక్కడనే కర్ణాటకలోనే. ఒకరోజు అది కూడా నేను బ్లాగ్ తీసి పెడతాను, నేను ఎక్కడ పని చేస్తున్నా, ఎలా ఉంటుంది నా డే అంతా. పక్క నేను మీకు అదన్నీ చూపిస్తాను. నా ఫ్యామిలీ అంతాను మీకు త్వరలోనే ఇంట్రడ్యూస్ చేస్తాను. మా అమ్మ నాన్న ఫ్యామిలీ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, అది కూడా మా నాన్న పర్మిషన్ ఇస్తే అందరినీ నేను ఇంట్రడ్యూస్ కంపల్సరీ చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ నన్ను ఫాలో చేసుకోండి అని అనుకుంటా. ఫాలో చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది లక్ష్మీ సిరి అని. తర్వాత నాది ఇది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది లక్ష్మీ సిరి అని. ప్లీజ్ నా వీడియో అంతా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నేను బ్లాగ్ తీస్తున్నాను, ప్లీజ్ అందరు నాకు సపోర్ట్ చేయండి.
కమెంట్ కూడా చేయండి. నాది ఏమైనా రాంగ్ ఉంటే, రైట్ ఉంటే, ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. అక్క ఇది చేస్తున్నావు, ఇది రాంగ్ అక్క, అక్క ఇది రైట్ అక్క అని ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేను దినదినంకి ఇంప్రూవ్మెంట్ చేస్తాను దాన్ని. ప్లీజ్ నాకు అందరు సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 నాకు అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్.